బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లని తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇంజనీర్లు నిన్న రాత్రి ఒక బోటును విజయవంతంగా తొలగించారు. 40 టన్నులున్న భారీ బోటుని బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇంకా బ్యారేజ్ వద్ద 2 భారీ, ఒక మోస్తరు బోట్లు అడ్డుపడి చిక్కుకునున్నాయి. మిగిలిన ఈ బోట్లని ఇవాళ బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పడవ వెలికితీతలో భాగంగా 2 భారీ పడవలకు గడ్డర్లు పెట్టి చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు సరికొత్త విధానాన్ని అమలు చేసి విజయవంతమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ లో 80 టన్నులకు పైగా బరువున్న బోటుని విజయవంతంగా బయటకు తీసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవంతంగా బోటును బయటకు తీసిన సిబ్బందిని మంత్రి నిమ్మల అభినందించారు. బ్యారేజ్ కి నష్టం జరగకుండా 8 రోజుల నుంచి చేస్తున్న కృషి ఫలించిందని ఆయన చెప్పారు. మిగిలిన 2 బోట్లను కూడా త్వరలోనే బయటకు తీస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. బోట్ బయటకు తీసే పనుల్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారని మంత్రి నిమ్మల చెప్పారు. దాన్ని జస్ట్ ఒక 20-25 మీటర్ల వరకు కూడా ఫ్రంట్కి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇంకా వస్తుందనేటువంటి దశలో మళ్ళీ ఏదైతే అక్కడ సిమెంటు దిమ్మలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, దానికి మళ్ళీ అడ్డుపడి అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి. నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 ఫీట్ పైకి లేచినటువంటి పరిస్థితి. ఇంకా ఒక 1 ఫీట్ పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా, మరి అనిత గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇరిగేషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా సీఎం గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురాగలిగితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల వెలికితీతల్లో పురోగతిని మనం చూస్తున్నాము. ఒక భారీ బోట్నైతే బయటకు తీశారు సేఫ్ గా. అయితే ఇంకా మిగిలిన వేరే బోట్లను కూడా వెలికి తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.